అండ్ అందరు ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? అండ్ నేనైతే ఈరోజు మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్ అయితే చెప్దాం అనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ చూడండి, గ్రీన్ కలర్ జ్యూస్. ఏమనుకుంటున్నారు, ఇది కుకుంబర్ జ్యూస్ ఆర్ వేరే అనుకుంటున్నారు కదా? అదేం కాదు. ఈ జ్యూస్ అయితే వచ్చి కరివేపాకు జ్యూస్ అనమాట, కర్రీ లీవ్స్ జ్యూస్. అసలుకి హెయిర్ ఫాల్ అయితే బీభత్సంగా ఉంది నాకు. అండ్ నా ఏజ్ 25 కానీ నాకు చాలా పోయిందనమాట. ఇంకో ఇట్ సైడ్ పోయింది అండ్ ఇట్ సైడ్ పోయింది. ఓకే, ప్రాపర్ హెయిర్ కూడా కొంచెం పలస పలసగా అవుతుంది పైన కూడా. సో ఎన్ని వాడినా సరే కానీ హెయిర్ ఫాల్ అయితే తగ్గుతలేదు మోస్ట్లీ. నేను చాలా వాడి చూసిన, షాంపూస్ చేంజ్ చేసిన అండ్ ఆయిల్స్ కూడా చేంజ్ చేసిన. ఈవెన్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ఆయిల్ కూడా నేను వాడితే మాత్రం నాకైతే నో యూజ్ అనమాట. ఏమంటారు, హెడ్ పైన, స్కాల్ప్ పైన ఇచ్చింగ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. సో ఇవన్నీ కాదు, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి ట్రై చేద్దాం. ఇంకా ఇన్ని న్యాచురల్ అని చెప్పినా కానీ ఆన్లైన్లో ఫేక్ అనే వస్తున్నాయి కదా, ఫేక్ ప్రోడక్ట్సే సేల్ అవుతున్నాయి, ఒకదానికి ఒకటి రిప్లికా వస్తున్నాయి. సో ఏది న్యాచురల్, ఏది బెస్ట్ అని చెప్పేసి మనమైతే తీసుకోలేకపోతున్నాం. సో అందుకని చెప్పేసి హోమ్ రెమెడీస్ తోటి వెళ్ళడం బెటర్ ఏమో అనిపించి, ఇది చాలా వరకు ఏమంటారు, పూర్వకాలం నుండి ఉంది కదా ఇది. సో బట్టరెత్తి మీద కూడా హెయిర్ అనేది మొలిపిస్తుందంట. సో ఒక 1.5 month వరకు మనం ఈ జ్యూస్ అయితే తాగినాం అనుకోండి, రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ తాగితే మాత్రం మనకు చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి అయితే ఈవెన్ బుక్స్లలో కూడా ఉంది. అండ్ ఈవెన్ మన సర్జికల్ డాక్టర్ సుశ్రుత అయిన దాంట్లో, ధన్వంతరి దాంట్లో కూడా ఉంది. అండ్ మోస్ట్లీ నేను సెర్చ్ చేసే ఆల్మోస్ట్ చాలా వరకు చూసి, ఆయుర్వేదర్స్ వాళ్ళు వాడింది కూడా చూసి, నెక్స్ట్ నేనైతే ఇదైతే తాగడానికి ఫిక్స్ అయిపోయినా. అండ్ 1.5 month వరకు తాగుతా. ఈ రోజే ఫస్ట్ డే అనమాట నాది. సో ఫస్ట్ డే కాబట్టి మీ అందరికీ కూడా తెలియాలని చెప్పేసి నేనైతే వీడియో తీసి మరి మీకు చెప్తున్నాను. ఆఫ్టర్ 1.5 month తర్వాత నాకు రిజల్ట్ ఎట్లుంది అని చెప్పేసి కూడా మళ్ళీ ఇంకొక వీడియో తీస్తాను నేను. అండ్ ప్లస్ ఫస్ట్ మన మీద ఎక్స్పెరిమెంట్ చేసుకుంటానే కదా బెటర్. ఏదో వాళ్ళు ఇల్లు చెప్పారని చెప్పేసి డైరెక్ట్గా గుడ్డిగా నమ్మడం కంటే. సో నేనైతే ఇది ఆల్మోస్ట్ రీసెర్చ్ చేసి తెలుసుకున్న తర్వాత తాగుతున్నా. అండ్ ప్లస్ దీంట్లో ఏమేమి కలిపినా, ఏమేమి చేసినా అనేది ఫుల్ ఏమంటారు చూపించేస్తాను మీకు అందరికీ. చూసేయండి ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలని. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, కర్రీ లీవ్స్, చిన్న లెమన్ అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసిన. మీకు కావాలంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకుంటారంట కొంతమంది. సో నేనైతే అవి స్కిప్ చేసిన, షుగర్ కూడా. అండ్ జస్ట్ హనీ కూడా యాడ్ చేయలేదు దీంట్లో. ఎట్లుంటుందో కూడా తెలియదు, ఫస్ట్ టైం. ఓకే, మనమంత అనుకున్నంత అయితే బ్యాడ్గా లేదు. అండ్ పానీపూరి వాటర్ ఉంటాయి చూడు, సేమ్ అట్నే ఉన్నాయి. బికాస్ ఆఫ్ నేను కొంచెం లెమన్ కలిపి దాంట్లో సాల్ట్ కలిపిన కదా, సో నాకైతే ఆ ఫ్లేవరే కనిపిస్తుంది. మరీ నేను తాగలేను, ఇది తాగలేనేమో అన్నంత ఫీలింగ్ అయితే లేదు, బాగానే ఉంది. ఓకే గుడ్, బాగుంది కాబట్టి నేను రెగ్యులర్గా తాగుతాను. బాగుంది కాబట్టి కాదు, మంచి రిజల్ట్ రావాలి అండ్ ప్లస్ మంచి హెయిర్ గ్రోత్ కూడా కావాలని చెప్పేసి అయితే రెగ్యులర్గా తాగుతాను. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 1.5 month తర్వాత ఈ కర్రీ జ్యూస్ గురించి అండ్ నా హెయిర్ ఫాల్ తగ్గిందా లేదా అన్న దాని గురించి అయితే చెప్తాను మీ అందరికీ కూడా. ఓకేనా? మంచి రిజల్ట్, గుడ్ రిజల్ట్ అయితే ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే. మీ అందరు కూడా అలానే అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జ్యూస్కి కావాల్సింది కర్రీ లీవ్స్, కలమాక్ అనమాట. కొంచెం ఫ్రెష్గా మంచిగా కడుక్కొని తీసుకోండి కర్రీ లీవ్స్ కూడా. అండ్ మనకు ఇక్కడ దొరికితే మాత్రం, మీ ఊళ్ళలో దొరికితే ఖచ్చితంగా తీసేసుకోండి. తెంపుకొచ్చుకొని స్టోర్ చేసుకున్నా ఏం కాదు, ఫ్రిడ్జ్లో కడిగి పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ నేను ఇక్కడ చిన్న జార్ వాడుతున్నా. ఈ జార్లో ఫస్ట్ కరివేపాకు వేసేస్తున్నా. అండ్ కరివేపాకు వేసి జస్ట్ నేను ఫస్ట్ ఒక రౌండ్ వాటర్ వేయకుండా తిప్పిన, తర్వాత వాటర్ యాడ్ చేసిన అనమాట. సో గ్లాస్లో తీసుకోనికి ఆఫ్టర్ యాడ్ చేసిన తర్వాత అనమాట. సో మనకైతే ఇంతవరకు వచ్చేసింది. మరీ మీరు ఎక్కువ కావాలని ఏం లేదు, కొన్ని కర్రీ లీవ్స్ అవుతాయి సార్, గుప్పెడి కర్రీ లీవ్స్, మన పిడికడ ఎన్ని ఉంటాయి అన్ని కర్రీ లీవ్స్ తోటి చేసుకుంటే సరిపోతుంది రెగ్యులర్గా. అండ్ దీంట్లో వడగొట్టాలి మనం స్ట్రైనర్ తోటి, లేకపోతే పచ్చివి కదా, కొంచెం గ్యాస్ అనేది ఫామ్ అయ్యే ఛాన్సెస్ అంటే ఉంటుంది అనమాట మన బాడీలో. సో వడగట్టుకుంటే బెటర్, కొంచెం ఆర్గానిక్ కూడా బాగుంటుంది. అండ్ ఈ జ్యూస్ మాత్రం పరిగడుపునే తాగాలి, ఎర్లీ మార్నింగ్ తాగండి. అండ్ బాగుంటుంది, మనలో ఉన్న టాక్సిన్స్ కూడా, వేస్టేజ్ అంతా కూడా పుష్ అవుట్ చేస్తుంది అనమాట. సో నేనైతే ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తున్నా, ఎట్లుంటుందో రిజల్ట్ చూడాలి. అండ్ లెమన్ ఇక్కడ నేను యాడ్ చేస్తుంది. ఈ లెమన్ కూడా మీకు ఆ సీడ్స్ తీసేయండి, నేను ఇక్కడ సీడ్స్ తీయడం కోసం కొంచెం బాధపడుతున్నా. సో కొంచెం యాడ్ చేసేసుకొని లెమన్ యాడ్ చేసుకుంటే ఏంటిదంటే మనకు ఆ పచ్చాకు కదా, ఒగరు అనేది తెలియదు అనమాట. అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసిన నేను ఇక్కడ. సాల్ట్ ఎందుకంటే కొంచెం ఉండాలి అన్నట్టుగా. లేకపోతే మీరు హనీ యాడ్ చేసుకోవచ్చు, షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నాకు అవి నచ్చలేదు కాబట్టి నేను ఈ 3 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నా. పానీపూరి వాటర్ లెక్కనే అనిపించింది నాకైతే. మీరు కూడా ట్రై చేయండి, ఒకసారి టేస్ట్ చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, ప్రెస్ ద బెల్ ఐకాన్. మరిన్ని మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాను. అండ్ నెక్స్ట్ ఎటువంటి వాటి మీద వీడియోస్ తీయమంటారో కూడా చెప్పండి, అటువంటి వాటి మీద వీడియోస్ తీస్తాను. ఆల్మోస్ట్ చాలా మంది చూస్తున్నారు వీడియోస్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మరిన్ని మంచి వీడియోస్ తోటి అయితే మేము ముందుకు వస్తాను. ఓకేనా? బాయ్.